బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మీరు మెయిన్ అంచనాలు అంట కదా, నిజమేనా సార్? ఇప్పుడు చెప్పండి, కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్న కుంపడి. మీ గురించి ఒక అంటే బయట మేము వింటుంది, రావణ్ విషయంలో మీరు వైసీపీ పార్టీకి అమ్ముడుపోయారు అంటున్నారు. వెల్కమ్ టు కేటీవీ మీడియా. నేను నందిని. ఈ రోజు మన విశిష్ట గెస్ట్ ఎవరు అంటే జై భీమరావు పార్టీ పిఎస్సి చైర్మన్, అలాగే దళిత నేత ఏనుగుపల్లి కృష్ణ గారు. సో ఎవరు ఏనుగుపల్లి కృష్ణ? సుగాలి ప్రీతి కేసు కి ఈయనకి మధ్య సంబంధం ఏంటి? మహాసేన రాజేష్ కి ఈయనకి మధ్య ఉన్న వివాదం ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆయన్ని పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా నందిని. కేటీవీ ప్రేక్షకులు కూడా నమస్కారాలు. సార్ చెప్పండి, ఏనుగుపల్లి కృష్ణ అంటే ఎవరు? ఏనుగుపల్లి కృష్ణ అంటే ఇప్పుడైతే జై భీమరావు భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్. ఈ పార్టీలో రాకముందు అయితే ఏనుగుపల్లి కృష్ణ ఒక దళిత నాయకుడిగా, ఒక బడుగు బలమైన వర్గాలకి ఒక నాయకుడిగా, ఒక గొంతుగా, ఒక ప్రశ్నగా, ఒక బలంగా పనిచేయడం జరిగింది. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడన్నా? మాది ఈస్ట్ గోదావరి, కాకినాడ, ఇప్పుడు కాకినాడ జిల్లా. సార్ చెప్పండి, మహాసేన రాజేష్ కి మీకు మధ్య గొడవ ఏంటి అసలు? యూట్యూబ్ లో తెగ రచ్చ చేస్తున్నారు, అటు ఆయన మీ మీద, మీరు ఆయన మీద. ఏంటి అసలు దేని గురించి మీకు ఇద్దరి మధ్య అంత సంఘర్షణ? దేనికి? నా దౌర్భాగ్యం వెళ్తున్నాయి కానీ ఈ మహాసేన రాజేష్ కోసం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నాకు రాజేష్ కి ఎటువంటి వివాదాలు ఏమీ లేవండి, క్లియర్. నా మీద జై భీమరావు భారత్ పార్టీలో క్రియాశీలకంగా కొంచెం ఎదుగుతున్నాడు. మా ఏరియా కాకినాడ నాయకుడిగా ఈ మధ్యకాలంలో ఈయన పేరు బలంగా వినిపిస్తుందని నన్ను ఏదో రకంగా బ్యాక్ చేయాలని ఒక ఆలోచనతో మనోడు మాట్లాడడం జరుగుతుంది. కానీ నేను ఎప్పుడు రాజేష్ కోసం బ్యాట్గా చెప్పాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. అంటే మొన్న ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడితే నేను పెద్ద మనసుతో ఉన్నా, మరి నా కూడా ఉండే కుర్రలు కూడా ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా అన్న, అంతలా మాట్లాడుతుంటే మీరు ఏమీ మాట్లాడడం లేదు. వాళ్ళ కుర్రలు మహాసేన రాజేష్ కుర్రలు కూడా నన్ను నేరుగా ఫోన్ చేసి తిడతా ఉంటారు. డైరెక్ట్ గా మీకు కావాలంటే రికార్డు వినిపిస్తాను, నా ఫోన్ లో రికార్డ్ చేశాను మొన్న. అంటే ఎప్పుడు కానీ చేయను. ఇలాగే సరిపల్ రాజేష్ సంబంధించిన మ్యాటర్ మాట్లాడుతుంటే పక్కన నా ట్రైన్ లో నేను అప్పుడు ఢిల్లీ పోతున్నాను. ఢిల్లీ పోతుంటే మాట్లాడుతుంటే ఏదో చెప్పాను అతను. సరేనా, అప్పటికి మొన్న దాకా నాకు ఆ రికార్డ్ ఆప్షన్ కూడా ఉండేది కాదు. ఈ మధ్యకాలం ఇలాగే ఉండడం వల్ల మనం నేర్పించిన బండిలో చదవాల్సి వచ్చింది. మనం రికార్డు చేస్తూ ఉంటాడు, అందుకని చేసాము. కానీ ఇప్పుడు అది వినిపించలేదు కాదు. అంటే మీరు అనేది నాకు సరిపల్ల రాజేష్ మీద ఎటువంటి వివాదం కానీ ఇంకోటి కానీ లేదు తల్లి. తన కోసం కూడా ఎక్కువ మాట్లాడడం అనుకోరు కూడా. ఓకే, ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది, దాన్ని అంటే పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అని డిప్యూటీ సీఎం, మీరు దాన్ని మళ్ళీ పూనుకొని గన్నవరం పిఎస్ లో కంప్లైంట్ చేయించారు సుగాలి ప్రీతి తల్లితోటి. సో ఎందుకు, ఏం జరిగింది? ఈ కేసుకి మీకు సంబంధం ఏంటి? రియల్ గా సుగాలి ప్రీతి గారు అమ్మాయి విషయంలో వాళ్ళ తల్లి గారు పోరాటం చేస్తామన్న అంశంలో గతంలో మా నాయకుడు జలస్ రామ్ కుమార్ గారు ఆ కేసుని లీడ్ చేసి ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం జరిగింది. తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో సరిగా జలశ్రావణ కుమార్ గారి కన్నా మేము ఇంకా బాగా చేస్తామని జనసేన నాయకులు వెళ్ళి సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారితో మొత్తం మీద మాయ మాటలు చెప్పి ఎలాగో చెప్పి వాళ్ళకన్నా మేము బెటర్ గా చేస్తామన్నారంటే ఎవరికైనా ఆశపడతారు. అదే మళ్ళా జనసేన నాయకులు కానీ ఆశ్రయించడం జరిగింది. సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారితో నాకు పరిచయం కూడా లేదు. ఒక సుగాలి ప్రీతి గారి కేసు విషయంలో మా నాయకుడు పోరాటం చేసినప్పుడు మేమున్నాం, కానీ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారితో నాకు ఎటువంటి పరిచయం లేదు. అలాగే గన్నవరం ఆమె వస్తుందని నాకు కూడా తెలియదు. అంటే మీకే కదా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలియపరచాలి. నేను ఒక ఆయన అయితే మొత్తం అంతా ఈయనే అని నన్ను క్లెయిమ్ చేయడం జరిగింది. ఆ రోజు సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు అక్కడికి వస్తున్నారని కానీ నేను ఆ సోదరుని కలుస్తానని కానీ నాకు అసలు తెలియదు. ఆ సమయానికి ఆమె రావడం, నేను కూడా అక్కడ ఉండడం, అన్నా మీరు కృష్ణరాములు గారు కూడా ఉండడం చూసామన్నా, మీరు చాలా ఆయనకి సపోర్ట్ చేశారు, చాలా గట్టిగా పోరాడుతున్నారన్నా, మీలాంటి ఉండాలన్నా, అదన్నా ఇవన్నీ ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆ సుగాలి ప్రీతి గారు అమ్మగారితో మాట్లాడడం, సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా కొన్ని అంశాలు మాట్లాడుకునే క్రమంలో ఆ మీడియా పాయింట్ కూడా ఆ సోదరు మాట్లాడినప్పుడు నేను కూడా మద్దతుగా కూర్చొని అంతే.
ఆ కంప్లైంట్ విషయం కూడా నాకు తెలియదు. అసలు ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో కూడా ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియదు నాకు. అంతవరకు నాకు తెలుసు నాకు. ఇప్పుడు మీకు తెలుసు సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు ఇందాకే ఒక 10 నిమిషాలు అవుతుంది ఫోన్ చేసి నాకు, అలా నీ నెంబర్ తెలియలేదు, నేను వేరే బ్రదర్ దగ్గర తీసుకుని నీకు ఫోన్ చేశా, 19వ తారీఖుని వీల్ చైర్ ఆమె యాత్ర చేస్తున్నారు అంటే పాదయాత్రలాగా చేస్తున్నారు అన్న, మీరు కంపల్సరీగా రావాలని ఆ సోదరు అడిగింది, నేను డెఫినెట్ గా వస్తాను తల్లి అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నారంటే, మీరు అన్నట్టుగానే సుగాలి ప్రీతి కేసు మీరు అంత ఇంట్రెస్ట్ గా తీసుకోవడం ఏంటి, గన్నవరం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ మీరు కేసు పెట్టించడం మీరు అడుగుతున్నారు కదా. నేను ఇప్పుడు ఆమెకి నాకు ఎటువంటి పరిచయం ఉంది, కేసులో నాకు అంత పెద్దగా తెలియదని మరో నేను అక్కడ కనపడినట్లయితే నేను చెప్పే దాంట్లో కూడా అబద్ధం ఉంటానని మీకు ఈ విషయం చెప్తున్నాను. మీకు కావాలంటే మీరుగా ఆమె నాకు పెట్టిన మెసేజ్ కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను రమ్మని అంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు తీసుకొని ఇప్పుడు పొలిటికల్ గా కొంచెం ఎదిగారు అంటే సీట్ కొట్టారు అంటే అదే ఒక రీజన్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు అదే ట్రెండ్ మీరు ఫాలో అవుతున్నారా అన్నట్టుగా కూడా మరి డౌట్స్ వస్తాయి కదా. మీ డౌట్స్ రావడంలో తప్పులేదు తల్లి. సుగాలి ప్రీతి గారు అమ్మగారు పెట్టాను నన్ను రమ్మని ఇవన్నీ కూడా. సరే తల్లి అని పెట్టాను నేను. అయితే మీకు అంటే ఓకే అమ్మని పెట్టాను నేను అంతే ఇప్పుడే జస్ట్. సరే ఇప్పుడు మీరు అడిగిన కోసం మంచి క్వశ్చన్ అదే ఫాలో అవుతున్నారు మీరు కూడా. అదే మీరు అడిగే దానికోసం నేను సమాధానం చెప్పాలి కదా తల్లి. సుగాలి ప్రీతి గారు ఆ అమ్మాయి విషయాన్ని చాలా అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కి తిరిగితే అటు మలుసుకునే ఆ కేసుని అది మాట్లాడినప్పుడు సుగాలి ప్రీతి గర్భం నిండా వీర్యం అని మాట్లాడినప్పుడు చాలా చాలా దెప్తకెళ్ళి చాలా ఆడపిల్లల కోసం ఇదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు నేను కూడా చాలా బాధపడుతున్నాను అనుకున్నాను. ఆ తల్లి అయితే చెప్పింది మొన్న ప్రెస్ మీట్ లో కూడా, నా కూతురికి జరిగిన అన్యాయం కన్నా మీరు వక్రీకరించి మానసికంగా ఒక తల్లి శోభకు గురయ్యేందని మీరు మాట్లాడే మాటలకి ఒక అమ్మాయికి ఈ విధంగా జరిగిందని ప్రపంచానికి తెలియపరిచి మాకేదో న్యాయం చేసినట్టుగా మీరు మా యొక్క సమస్యను రాజకీయం చేసుకుని మీరు లబ్ధి పొందారు. మరి ఇప్పుడు నా కూతురి కేసు మీరు ఎందుకు పక్కన పెట్టారు, మరి ఇప్పుడు దాకా ఉండే సాక్ష్యాలు ఇప్పుడు ఎందుకు లేవు అని ప్రశ్నించింది. మీరు ఇంకోటి అడిగారు, సుగాలి ప్రీతి గారు కేసును పెట్టుకుని రాజకీయంలో ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే అంటున్నారు, నిజం కూడా. అదే కేసును మీరు కూడా ఫాలో అవుతున్నారు కదా రాజకీయంలో అడగబెట్టారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నేను సుగాలి ప్రీతి గారి కన్నా ఇంకా చాలా కేసులు డీల్ చేశాను తల్లి. ఒక దళిత నాయకుడిగా సుగాలి అనే అమ్మాయికి జరిగిన అన్యాయానికి వీలైతే మనం న్యాయం చేయాలి ఆ కుటుంబానికి. ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలిగేలాగా మనం ఏదైనా ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి. అటువంటి కేసులు కూడా రాజకీయంగా మలుచుకునే వ్యక్తి ఎవరైనా అంటే ఇంకా అంతకన్నా దారుణమైన వ్యక్తులు ఎవరు ఉంటారని నేనైతే అనుకోను. నేనైతే అలాంటి నీచమైన సంస్కృతికి అయితే పడిపోను. కృష్ణ గారు, ఇప్పుడు ప్రశ్నారావణ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ప్రశ్నారావణ్ ఎవరు? ఆయన ఒక యూట్యూబరా, లేదంటే ఒక పొలిటీషియనా, లేదంటే గనక ఒక జర్నలిస్టా? అంటే రీసెంట్ గా ఆ ప్రశ్నారావణ్ విషయంలో ఏదైతే జరిగిందో రచ్చ అయ్యింది, అది అందరికీ తెలిసిందే. సో ఆ టైంలో మీరు ప్రశ్నారావణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మాట్లాడారు. అసలు ఎవరి ప్రశ్నారావణ్? ఏమనుకోవాలి అసలు ఇన్ని? మీ దృష్టిలో ప్రశ్నారావణ్ అంటే ఎవరు? నా దృష్టిలో అయితే మొన్న జరిగిన విషయం గురించి ఒక గర్జించే క్షణం ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుందో అదే రూపంలో చూశాను నేను ప్రశ్నారావణ్ గారిని. మీరు అన్నారు కదా, ఒక యూట్యూబరా, ఒక జర్నలిస్టా, ఒక హీరోనా అని అన్నీ అడిగారు. నేనైతే ప్రశ్నించే తప్పలో రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారి లాగా రియల్ హీరో కాదు, ప్రశ్నించే తప్పలో రియల్ హీరో. ప్రశ్నించడం అంటే ఒక డిప్యూటీ సీఎం ని ఇష్టం వచ్చినట్టుగా ఒక ఛానల్ పెట్టుకుని బూతులు తిట్టడమా అని మా ప్రశ్న. ప్రశ్నించడం అంటే ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా నాకు తెలిసి తను మాట్లాడి ప్రశ్నించే అంశంలో నాకు అంత ఇంట్రెస్టింగ్ గా ఆయన పట్ల అనిపించే అంశం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో విద్యార్థుల పట్ల మరి కొలువులు ముద్ర వేసి టీచర్లు మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని గట్టిగా ఫైట్ చేసి ప్రశ్నించి ఈ తెలుగు 2 రాష్ట్రాలకే తెలిసే విధంగా ప్రశ్నించిన ప్రశ్నారావణ్ గారు నేను అప్పుడు చూసా. మరలా ఆకివీడు విషయంలో, గొంతేరమ్మ గుడి రామాలయం విషయంలో డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గం
రఘురామరాజు గారిని ప్రశ్నించే విషయంలో నాకు ఆయన యొక్క ప్రశ్నించే తత్వం నాకైతే నచ్చిందమ్మా. ఓకే, మీ నాయకుడు కృష్ణ రావణ్ గాని లేదంటే జడా శ్రవణ్ కుమార్ గారు గాని మొత్తం అంతా కూడా ఒక టీం లాగే కదా. స్టార్టింగ్ అంతా కూడా ఆయనకి కృష్ణ రావణ్ కి సపోర్ట్ చేస్తూ సడన్ గా జడా శ్రవణ్ కుమార్ గారు ఎందుకు ఆ కేసును అసలు పూర్తిగా వదిలేశారు? కూటమి ప్రభుత్వానికి భయపడా కేసులు పెడతారు లేకపోతే ఏదైనా చేస్తారని భయపడి వదిలేశారా రావణ్ ని? జైల్లో ఉన్నారు ఇప్పుడు. ఆయన అసలు కలిసారా వెళ్ళి మీరు గాని మీ నాయకుడు గాని? అంటే ఓన్లీ మాటల వరకేనా? కృష్ణ రావణ్ గారు జైలుకి వెళ్ళి కలిసి కలవలేదు అని అన్నారు కదా. కలిసారా అన్నాను, కలవలేదంటలేదు. సరే, కలిసారా అన్నారు కదా. కలవలేదు, కలవలేదు తల్లి. ఎందుకు కలవలేదంటే కృష్ణరావణ్ గారికి కేసు పెట్టిన మొదటి రోజు నుంచి చట్టం ఉపచట్టం పెట్టిన రిమాండ్ పంపించేంత వరకు కూడా కృష్ణరావణ్ గారు వెంటుండి ఆయనకి అన్ని కేసుల నుంచి కూడా బెయిల్ తీసుకురావడం జరిగింది. రెండో కేసులోనే ఫస్ట్ కేసు పిఠాపురం, రెండో కేసు మన కాకినాడ, మూడో కేసు బందర్. బందర్లోనే గమన అనే అమ్మాయి వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని మాకు సమాచారం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ విషయాన్ని అమ్మాయి అడిగితే మా నాయకుడు జడా శ్రవణ్ కుమార్ గారు, అమ్మ మేము రావణ్ని తీసుకురావడంలో మా పాత్ర మీకు ఏమన్నా నచ్చకపోతే, మా వల్ల మీకు న్యాయం జరగనుకుంటే మీరు మీకు నచ్చిన అడ్వకేట్ని పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన పార్టీతో మీరు ఏమైనా చేయొచ్చు అని మాట్లాడడం జరిగింది. అప్పటికే మేము నిరాకరించి వదిలేయాలనుకుంటే ఆ రోజుతో కూడా మేము వదిలేయచ్చు, కానీ ఆ రోజు కూడా మేము వదలలే. ఆ రోజు ట్రెండింగ్ టాపిక్ అని పట్టుకున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు ఒక అంశం కృష్ణరావణ్ గారి అంశంతో మీడియా కానీ పబ్లిక్ కానీ తెలిసారు ఈ వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ అని మీరు అనుకుంటే అది మీకే తెలియాలి. ఎందుకంటే జడా శ్రవణ్ కుమార్ గారు అనే వ్యక్తి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు లేరు. కృష్ణరావణ్ గారితో జడా శ్రవణ్ కుమార్ గారికి సంచలనమైన వ్యక్తిగా లేదా సంచలనమైన టాపిక్గా ఏం కాదు కదా. అప్పటికే జడా శ్రవణ్ కుమార్ గారి కంటూ పేరు ఉంది. మరి మీరు అడిగిన దానికి నేను ఎట్లాంటి సమాధానం చెప్పాలని నాకు అర్థం కాదు. ఎందుకంటే మరి పేరు ఉండడం వేరు, ఫేమ్ ఉండడం వేరు. అది నిరంతరం కొనసాగాలంటే ఇలాంటి ట్రెండింగ్ టాపిక్ ఏదో ఒకటి తీసుకుని ఇలాగ వెళ్తారు అని కామెంట్స్ వస్తున్నాయి. నేను ఇది నా పర్సనల్ క్వశ్చన్ కూడా కాదు. డెఫినెట్ గా కామెంట్స్ అనేవి వస్తాయని ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఆ రోజు జరిగిన తర్వాత మరలా కృష్ణరావణ్ గారు కూడా వెంట ఉండి ఆయన తీసుకొచ్చి ఆయన కాపాడే బాధ్యత అయితే మేము చేశాము. పూర్తిగా వైసీపీ వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కృష్ణరావణ్ గారిని ఓన్ చేసుకుని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు పాకులు పడుతున్నప్పుడు కృష్ణరావణ్ గారి తరపు నుంచి ఉండే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయి ఎవరో గమన ఎవరో అమ్మాయి కానీ మాకన్నా వాళ్ళ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకున్నారు కనుక వాళ్ళ యొక్క నిర్ణయానికి మేము వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కటి మీ ఇంటికి నేను వస్తానంటే మా ఇంటికి మేము రావాల్సిన లేదు, మీతో మాకు పని లేదు, దయచేసి మాకు దూరం ఉందంటే మేము అయినా కూడా ఇంకా ఏమని వెళ్ళాలి. మా పోరాటం మీరు చేస్తున్నాం, మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నాం, మీరు తృప్తి పొందడం లేదు. అప్పుడు మీరు వేరే ఆశ్రయించారు, అయినా కూడా మీరు తప్పు పడడం లేదు. మాకన్నా ఇంకా బెటర్గా కృష్ణరావణ్ గారికి మంచి జరుగుతుంది అనుకుంటే మేము ఫుల్ హ్యాపీ. మా నాయకుడు చెప్పాడు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాకు న్యాయం జరగకపోగా అన్యాయం జరిగింది అని వాళ్ళు వస్తే నేను చేయలేని సహాయం చేస్తానని చెప్పాను. మీకు గతంలో కూడా ఈ కృష్ణరావణ్ గారి విషయాన్ని పక్కన పెడితే సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు కూడా మీకు ఇంటర్వ్యూలో నాగరాజు గారు అనుకుంటాను, నాగరాజు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారితో ఫోన్ చేసి లైవ్ లో ఫోన్ చేసేదాన్ని. ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కానీ ఆ సోదరుతో మాట్లాడుతున్నట్టు కానీ ఆమెకి తెలియదు, జడా శ్రవణ్ కుమార్ గారికి తెలియదు, నాగరాజు గారికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీకుండే ఆలోచన మీకు ఉంటారు, మీరు ప్రిపేర్డ్గా ఉంటారు. మేము అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పకపోతే అది మీరు క్లియర్ చేస్తారు, అది మాకు తెలుసు. మేము క్లియర్గా ఉన్నప్పుడు మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు మీరు అడిగారు, మీరు అడుగుతారు, మీరు క్లియర్ అవుతున్నారు. సుగాలి ప్రీతాల అమ్మగారు కూడా అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకునేలాక ఆవిడ మైండ్ సెట్ ని ఈ జనసేన వాళ్ళు మార్చారు. అప్పుడు ఆమె లైవ్ లోనే మాట్లాడితే అమ్మ మీకు జడా శ్రవణ్ కుమార్ గారు ఇలా చేశారని అన్నారు కదంటే, జడా శ్రవణ్ కుమార్ గారు నాకైతే అన్యాయం చేయలేదండి,
అన్యాయం చేశారు, ఆయన ఇలా చేశారు అలా చేశారని వీళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడి మా కేసు తప్పుగా పట్టించి మనం రాజకీయంగా లబ్ధి పొంది ఈ రోజు మనం నడివీధిని వదిలేస్తే మరలా మనం సహాయం చేయడానికి జగన్ శ్రావణ్ కుమార్ గారు ముందుకు వచ్చారని చెప్పింది తల్లి. ఓకే సార్, ఇప్పుడు ప్రశ్న రావణ హిందూ దేవులని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు అంటూ కూడా ఆయన మీద కొన్ని వస్తున్నాయి, అది నిజమేనా? కరెక్టే అంటారా అలా తిట్టడం అనేది? అంటే ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది, సో పరమతాన్ని అలా తిట్టడం అనేది కరెక్ట్ అంటారా? నేనైతే 100% హిందువుల్ని గౌరవించవలసిన బాధ్యత మన భారతదేశంలో అందరికీ ఉంది. క్రిస్టియన్ని మతాన్ని గౌరవించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. క్రిస్టియన్స్ కి బైబిల్ ఎంత ముఖ్యం, హిందువులకి భగవద్గీత ఎంత ముఖ్యం, ముస్లింస్ కి ఖురాన్ ఎంత ముఖ్యం, ఈ వన్యాధికన్నా మించిన అతి పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఉండే వ్యక్తులుగా ఎవరిని కించపరిచినా మేమైతే స్వాగతించం. అది రావణ కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు. తప్పులు తప్పుగా ఖండించడంలో మాకన్నా ముందు వరుసలో ఎవరో ఉంటారు. హిందూ దేవుళ్ళకి తిరుపతి లడ్డూకి దాంట్లో జంతు అవసరాలు కలిసి యానిమల్ ప్లాట్ కలిసింది అని పెద్ద రాద్ధాంతం చేసిన మేము స్వయంగా మా నాయకుడు జగన్ శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో కొనేసి మేము హిందువులకి భాషగా నిలిచాం. ఎందుకంటే మాకు హిందువులు కావాలి, ముస్లింస్ కావాలి, క్రిస్టియన్లు కావాలి, మొత్తం సర్వం ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజలకు వచ్చే కష్టాన్ని నష్టాన్ని మా గొంతుగా మా యొక్క పోరాటం మా నాయకుడి ద్వారా మేము చేస్తాం. ఏ మాత్రం హిందువులు కించపరిచే మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా మేము ఉపేక్షించేది లేదు. సార్ ఇంకో క్వశ్చన్, జై భీమరావు పార్టీ అంటే కేవలం జడా శ్రావణ్ కుమారేనా? అంటే మీరంతా కూడా ఎక్కడ కనిపించరు, ఎందుకని? ఈ రోజు ఇక్కడ విజయవాడలో జరిగిన ధర్నాకి చాలా మంది వచ్చారు, కానీ వీళ్ళంతా మిగిలిన సమయంలో ఎక్కడ ఉంటున్నారు? అసలు మీ పార్టీకి ఏ ప్లేసెస్ అంటే మీ ఊర్లలో గానీ లేదంటే ఫర్దర్ గా ఎక్కడైనా విజయవాడ కాకుండా ఉన్నారా, అభ్యర్థులు ఉన్నారా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ సార్, అందుకని అడుగుతున్నాను నేను. జై భీమరావు పార్టీ అంటే కేవలం జడా శ్రావణ్ కుమారేనా? అదైతే 100% కూడా తప్పేదండి. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ గారితో పాటు స్పోర్ట్స్ పర్సన్ గా 10 మెంబర్స్ పైన ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను డబల్ ఛానల్లో మాట్లాడే, సివికే న్యూస్ ఛానల్లో మాట్లాడే, మహాన్యూస్ ఇలాంటి కొన్ని పార్లమెంట్ డిబేట్లో కూర్చోబెట్టారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు పిలిచే టైంకి నాకు బయట ఉండడం సరిగా అందుబాటులో రాకపోవడం వల్ల నేను కొంచెం మీడియాకి దూరం జరగడం జరిగింది. అలాగే మాకు కూడా ఆ యొక్క ప్రాధాన్యత ఇవ్వడం లేని కారణంగా మీడియా కనపడకపోవడం తప్పదని మీరు మమ్మల్ని ప్రమోట్ చేసి మమ్మల్ని కూడా గుర్తించి ఈ పార్టీ ఒకటి ఉంది, ఈ పార్టీలో నాయకులు ఉన్నారు, ఏ వాయిస్ ని కూడా మనం ఈ రాష్ట్రాన్ని తెలియపరచాలి, ప్రజల పట్ల ప్రజల గొంతుకై ప్రశ్నించి పోరాడుతున్నారు అని మీరు అనుకున్నట్లయితే డెఫినెట్ గా జడా శ్రావణ్ కుమార్ గారితో పాటు మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుపుతాం. అంటే ఎందుకు మీరు తెలియట్లేదు అంటారు? అంటే వేరే ఛానల్ వాళ్ళు కానీ మీ దగ్గరకు వచ్చి వాయిస్ తీసుకోవట్లేదు ఆ మిగిలిన నాయకుల దగ్గర అంటున్నారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఎందుకు జరుగుతుందంటారు అలా? ఈ టైంలో చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ పర్లేదు చెప్పండి. నేను ఒక ఇంచుమించుగా నేను ఇచ్చే ఇంటర్వ్యూలో ఒక 3-4 ఇంటర్వ్యూలు ఇంతవరకు కూడా టెలికాస్ట్ కాలే. ఎందుకని? ఎందుకంటే నేను సమయంలో ఏ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారో ఎక్కడ ఇచ్చారో నేను చెప్పలేదు. చెప్పినా కూడా ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది. ఛానల్ ఏం చక్కర్లేదు, ఎందుకు అప్లోడ్ అవ్వలేదో చెప్పండి చాలు. అని మీరు ఎందుకు అప్లోడ్ అవ్వలేదు అనుకుంటున్నారు చెప్పండి. నేనైతే మాట్లాడాను, నిజాలు మాట్లాడాను, ఈ గవర్నమెంట్ కి చాలా ఇబ్బందికరమైన విషయాలు మాట్లాడాను, కాంట్రవర్సీ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ ప్రపంచానికి టెలికాస్ట్ చేస్తే ప్రజలు అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఈ ఏడుగుల కృష్ణుడు మీరు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారని వాళ్ళు ఉంటాయి కదా అన్ని అందుకే ఆపుంటారని నన్ను కూడా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. నేను కూడా మీతోనే డైరెక్ట్ గా చెప్పారా ఇది అప్లోడ్ చెయ్యము అని? నాతో డైరెక్ట్ గా అంటే అప్లోడ్ అవ్వలేదని నేను అడిగితే కొంచెం అలా కాకుండా దాట వేస్తున్నాం, అంటే అన్ని చేస్తామన్నా కొంచెం అదే ఇవన్నీ చెప్తున్నారు. సరే నాకు అర్థమైంది, అంటే వాళ్ళు చెప్పలేదు పాపం, వాళ్ళు తప్పే వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ స్టూడియోలో నాతో ఇంటర్వ్యూ తీసినప్పుడే వాళ్ళకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, నా యొక్క గలాన్ని బయటకు వినిపించాలని ఆలోచనతో తీశారు. ఇప్పుడు మీరున్నారు, మీ పైన ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ విషయాన్ని మీ పైన పెద్దవాళ్ళు చెప్పాలి, ఆ తర్వాత ఇది బయటకు వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు,
అది నేను అర్థం చేసుకున్నాను. ఓకే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మీరు మెయిన్ అనుచరులు అంట కదా, నిజమేనా? నిజంగా నవ్వాలనిపిస్తున్నాను నిజంగా. అంటే కిరణ్ రాయలు ప్రత్యేకంగా మీ ఫోటోని మార్క్ చేసి మరి మాట్లాడారు కదా, ఏంటి అసలు? కిరణ్ రాయల్ గారికి ఒక అంశంలో చాలా సిద్ధహస్తుగాని ఉన్నాను నేను. అందులో బాగా మిస్ అవుతుంది కదా, పాపం కళ్ళు కూడా ఆయన కొంచెం ఆ స్పెక్స్ కానీ పెట్టుకుంటే ఆయన మాట్లాడదు. ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి సంబంధించిన అబ్బాయట. నేను ఎప్పుడు పరిచయం లేదు, అసలు అది ఎప్పుడు చూడలేదు నేను కూడా చూసా. కిరణ్ రాయలు ప్రెస్ మీట్ పెట్టి నా ఫోటో మార్క్ చేసి చూపించాడు. ఎక్కడ మనోడే అక్కడ మనోడే, మొత్తం వ్యవహారానికి అంతటికీ మనోడే, ఏదో నేను పెద్ద తీవ్రవాదులను ఏదో పెద్ద ప్లాన్ తీసి అన్ని చేస్తున్నాడు. ఇతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఆ అబ్బాయి మరి నాయకుడు అంట వైసీపీకి. తన దగ్గర నేను అనుచరుడు అనేటప్పటికీ నాకు చాలా ఆశాస్పదంగా అనిపించింది. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వయసు నాకు తెలిసి 25 నుంచి 28 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. నా వయసు 47 సంవత్సరాలు. నేను తన దగ్గర అనుచరుడిగా లేకపోతే తన చెప్పిన పనులు చేసే అంత తక్కువ స్థాయిలో ఉంటారని నేను అయితే అనుకోలేదు. ఆయనకి అవగాహన లేదు కనుక, అంటే ఒక మనిషి మీద మాట్లాడేటప్పుడు క్లియర్ అన్ని తెలుసుకుని మాట్లాడాలి. ఏదో మీడియా కదా మాట్లాడితే సరిపోద్ది ఆ టైంకి. అంటే ఈ టైంలో ఆ పదం వాడకూడదు అనుకుంటాను. ఎర్రచీర కట్టుకున్న వాళ్ళంతా ఏదో అన్నదండి వెనకడక కూడా. అలా గడ్డ ఉన్న వల్ల ఏనుగుల కృష్ణ అయిపోరు కదా, అది కిరణ్ రాయల్ గారు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, కృష్ణ గారు, ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి లేదంటే ఈ ప్రశ్నారావణ్ ఇవి అన్ని కాకుండా మీరు ఇంకా ఏమన్నా చేశారా? అసలు ఈ సుగాలి ప్రీతి అనే అంశం కానీ, ఈ ప్రశ్నారావణ్ గారు అనే అంశం కానీ, వీటికన్నా ఇంకా ఎన్నో విషయాలు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు తెలియవలసిన అంశాల్లో చాలా గట్టి పోరాటాన్ని ప్రయత్నించారు. డైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయించింది నేను, ఏనుగుపల్లి కృష్ణని నేను. ఓకే, ఏనుగుపల్లి కృష్ణని లేకపోతే డైవర్ సుబ్రహ్మణ్యం వచ్చి కేసులో అనంతబాబు పెళ్లికి పేరంటాలకు తిరిగితే అరెస్ట్ చేస్తారని వాళ్ళ ఫ్యామిలీని ఎవరికి తెలియకుండా 3 days దాస్తే రాష్ట్రం అంతా అట్టుకుపోతుంటే, ఎస్పీ అల్లాడిపోతుంటే, నేను జలశ్రావణ కుమార్ గారిని 48-49 డిగ్రీలు ఎండలో మండి టెండలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసి అనంతబాబుని అరెస్ట్ చేసేంత వరకు డైవర్ సుబ్రహ్మణ్యం పోస్ట్ మార్టం జరగడం ఘటించి కూర్చున్న ఏనుగుల కృష్ణ, మీకు ఆన్ స్క్రీన్ లో కనబడుతూ ఆన్ రికార్డ్, మహాన్యూస్, AA, TV9, ABN, ఈనాడు. నేను రెడ్ కలర్ టీషర్ట్ తో ఉంటున్నాను. మార్నింగ్ వాకింగ్ వెళ్ళి నాకు ఫోన్ చేసిన వెంటనే నేను రావడం, అప్పటి నుంచి 3 రోజుల పాటు అదే అపార్ట్మెంట్ లో బండి ఉండిపోయింది. ఈ రోజున అందరూ సూపర్ నాయకులు అందరూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మేము డీల్ చేసాం మామూలు 10 సార్లు ఈ టీడీపీ అని చెప్తున్నారు. అసలు టీడీపీ వారికి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వచ్చి కేసులో మేము న్యాయం చేసామని ఏ రూపంలో చెప్పు నాకు ఎక్కడ అర్హత లేదు. వాళ్ళకి ఉంటే ఒక అర్హత ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ విషయంలో ఓకే, నేను ఒప్పుకున్నాను. డ్రైవర్ సుబ్రహ్మణ్య ఫ్యామిలీ వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ తండ్రి గారిని, వాళ్ళ తమ్ముడిని నేరుగా నేను చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్ కి నేను ఇంకో వ్యక్తి తీసుకుని వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్లోనే నేను కూర్చున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎదురుకు నేను రానని చెప్పాను. ఎందుకంటే ఆ కేసు అప్పటికి జలశ్రావణ కుమార్ గారు మేము డీల్ చేస్తున్నాం. నేను జయగౌర భారత్ పార్టీలో ఒక కీలకమైన పదవిలో ఉండి నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను తీసుకురావాల్సిన పరిస్థితి నేనైతే చేయను. మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చారు కనుక మీకు ఇంట్రెస్ట్ గా కృతజ్ఞ భావంతో మీరు వెళ్ళి కలుస్తారని వాళ్ళ ఫ్యామిలీని వేరే వ్యక్తి కొంచెం వాళ్ళని మౌల్డ్ చేసి మనం వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పి కొంచెం బాగుంటుందని వాళ్ళు బ్రెయిన్ వాష్ చెప్తే, ఎవరైనా సహజంగా టైంలో మనకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, మన కుటుంబాన్ని ఆదుకున్నారు, మనం న్యాయం చేస్తారు అన్నారు కనుక వెళ్ళి కడితే బాగుంటుంది అనుకుంటే, నేను ఆ టైంలో వెళ్ళొద్దని అనగదు కనుక సరే తల్లి వెళ్ళండి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం జరిగింది. అవన్నీ ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సోదరు నాయకులు గవర్నర్ ఉన్నారు కదా, ఈ సమయంలో వాడు ఏమన్నా కేసులు ఏమన్నా డీల్ చేసేదా?
ఇవన్నీ ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేయండి, ఇది నిజమే అబద్ధం ప్రజలు చూస్తారు కదా, కామెంట్ ఉపయోగపడతారు కదా. ఇప్పుడు కృష్ణరామన్ గారు, సుగాలి ప్రీతి గారు, డాక్టర్ సుధాకర్ గారు కేసు విషయంలో పోరాడిన గారు మా నాయకుడు జలస్ రావు కుమార్. అంటే మేము మా నాయకుడు ఏంటి, మా నాయకుడు వెనకాల మేము, డాక్టర్ అనిత గారు వెనకాల పోరాడిన గారు మేము, కిరణ్ కుమార్ వెనకాల పోరాడిన గారు మేము, దుర్గా ప్రసాద్ శిరోమణి రాజమండ్రి పోరాడిన గారు మేము, అబ్దుల్ సలీం కుటుంబానికి జరిగిన అన్యాయానికి పోరాడిన గారు. అలాగే అనేక అంశాలు ఈ మధ్యకాలంలో అనేక అంశాలు నేను ఉద్యమం చేసిన ఇంకా ఎన్నో అనేక అంశాలు. 2 మామిడికాయల కోసమని భక్తి సీలోనే వ్యక్తిని పంచాయతీలో ఉరి తీశాడు. ఉరి అంటే తను హ్యాంగ్ చేసుకున్నాడంటే కనీసం 1 feet 2 feet ఉండాలి. అతను ఉరేసుకుంటే అతని కాళ్ళు మోకాళ్ళు ఈ భూమికి ఆని కావాలని చంపి ఉరేశాడు. ఆ కేసు లీడ్ చేసి నాతో ఇంకా దళితులు అందరూ పనిచేసి అమ్మాయికి ఉద్యోగం ఇప్పించి అలాంటి ఎన్నో అంశాలు చేశాను. ఈ 5 రోజులు ఎవరెవరో మాట్లాడుతున్నారు, మాకు పేరు మీరు ఇందకన్నారు కదా, మీరు ఎక్కడ కనపడరు, జల శ్రావణ్ కుమార్ గారు ఒక్కరే, మరి ఎందుకని మీరు ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఎవరైనా సరే మా రాజకీయ ప్రత్యర్థులు కూటమి ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ వారికి కానీ నేను సవాలు విసురుతున్నాను. నేను చెప్పే దాంట్లో ఎక్కడైనా ఏదైనా తప్పు మాట్లాడితే బహిరంగ చర్చకి మేము రెడీ. సార్ ఇప్పుడు చెప్పండి, కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్ గా అసలు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్న కుంపడి, కూటమి ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్న కుంపడి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి. ఎందుకు అంత మాట అన్నారా? మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పని ఉందా? పోనీ ఎస్సీలు గంపగొట్టగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ పథకాలన్నీ తుమ్మలో పెట్టారు. మీ ఎస్సీ పథకాలన్నీ పునరుద్ధరించి ఇంకా మంచి మంచి స్కీములు ఇచ్చి మరి ఎస్సీల యొక్క అభ్యున్నతికి మేము తోడ్పడతామని ఇలా కళ్ళ ముందు మాటలు చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. 26 పథకాలు ఇంతవరకు ఏ ఒక్క పథకమైనా వీళ్ళు అమలు పరచలేదంట. ఏ ఒక్క పథకం అమలు పరచలేదు. దాని మీదే ఈ రోజు రమారమి 1000 మందితో మరి స్వామిగా నిరాదీక్ష చేయడం జరిగింది. ఈ రోజు ధర్నా చౌక విజయవాడలో చూసినట్లయితే ఆ అంశంలో ఇంకా అంటే ఇప్పుడు స్త్రీ శక్తి గాని లేకపోతే విద్యార్థులకి గాని చాలానే చేస్తున్నారు కదా, మీరు ఏమి చేయట్లేదని అంత పర్టికులర్ ఎలా చెప్తారు? మరి దీనికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అగ్నిషన్ మాట్లాడతారు కదా. సరే తల్లి, మీరు అడిగిందని చెప్తే నేను ఎస్సీల పట్ల ఎస్సీ సప్లై నిధులు, ఎస్సీ పథకాలు ఇవన్నీ చెప్తున్నాను. ఎస్సీలో పెన్షన్ వస్తుంది, బీసీ వస్తుంది, ఎస్టీ వస్తుంది, ఓసీ వస్తుంది. ఇక ఎస్సీలకు ప్రత్యేకంగా మొదలుపెట్టిందండి అమ్మాయిలు లేదా ఏదో పేరు పెట్టినారు వాళ్ళు. సరే, మీరు ఈ టాపిక్ వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు రిజర్వేషన్ అన్న ప్రక్రియ ఉంది కదా, రిజర్వేషన్ అన్నది కాస్ట్ ని చూసి పెట్టాలంటారా లేదంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి పెట్టాలంటారా? మీరు మంచి క్వశ్చన్ వేసారు కంటే రిజర్వేషన్ అనేది నిరంతర ప్రాసెస్ గా ఈ మనిషి పుట్టిన నుంచి ఈ మనిషి చనిపోయేంత వరకు ఇది అంతమైపోయేంత వరకు రిజర్వేషన్ ఉండాలని ఏమీ ముందు పెట్టలే. ఇంకా కూడా వీళ్ళ స్థితిగతులు ఇలానే ఉన్నాయి కనుక వీళ్ళు ఇంకా ఆర్థికంగా కానీ ఏ రకంగా కానీ డెవలప్ అవ్వలేదు కనుక ఈ రిజర్వేషన్ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మేమైతే ఆ రిజర్వేషన్ ఉంటే మాకు ఏ రకమైన లబ్ధి అయితే రావడం లేదు. ఈ రిజర్వేషన్ ని భూతత్వంగా చూపించి ఇప్పుడు ఆ విషయం కోసం ఈ రోజు నిరసన పెట్టడం జరిగింది. రిజర్వేషన్ పేరు తప్ప అదే రిజర్వేషన్ 20 పథకాలు పెట్టారు. రిజర్వేషన్ సంబంధించిన పథకాలే అందరూ అమలైపోలేదు కదా. ఇంత మోదీ ఎక్కడవుతుంది? ఇంకా ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ మీరు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టి 2029 ఇంటికి పంపించవలసిన బాధ్యత జయభీరావు భారత్ పార్టీ మా నాయకుడు జల శ్రావణ్ కుమార్ గారు తీసుకుపోతున్నారు. అలాగని రానున్న రోజుల్లో వైసీపీ పార్టీని గద్దెనెక్కించాలని మేము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీని కూడా గద్దెనెక్కకుండా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందించాలనే దిశగా మా పార్టీ మా నాయకుడు జల శ్రావణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఒక ఉన్నతమైన ఆలోచన పరమైన వ్యక్తిగా
భారత రాజ్యాంగాన్ని మరి పూర్తిగా స్టడీ చేసిన వ్యక్తిగా, ఒక మేధావిగా, ఒక యువకుడిగా అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి పెను మార్పు వస్తుందని మీకైతే అంతటి మరి ఘన విజయం సాధించి మౌంటోలేని మహారాజుగా ఈ భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు పడుతుంటే అభిజిత్ దీపక్ గారు పటాపంచీ చేశారు దాన్ని. అదే నిదర్శనం. రేపు రానున్న రోజుల్లో తమిళనాడులో ఏ రకమైన విజయం వ్యక్తి వచ్చిందో అదే రకంగా ఈ తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో జల శ్రవణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓకే, సో చూసారు కదా, ఇది ఈ రోజు ఏనుగుపల్లి కృష్ణ గారితో ఈ చిన్న ఇంటర్వ్యూ. సో ఫైనల్ గా ఏనుగుపల్లి కృష్ణ గారు మాట్లాడిన మాటలపై మీకైతే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం కాన్వర్సేషన్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే.